ఆహా మహాత్మా అశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ప్రేమ సాగరా ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్ ప్రేమ సాగరా శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్య ప్రేమ సాగరా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణ చూపి ప్రేమ సాగరా కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య అన్న యేసు సిలువనాదు కన్నులు వెలిగించెనయ్యా ప్రేమ సాగరా గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి చిందే యేసు రుధిరము నా బండ వంటి గుండె కరుగా ప్రేమ సాగరా కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు మేలు కొలుపు కలిగే నీదు
సాగరా ఈ ధరమరణ ఎడారిలోన దారి తప్పితి నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్ ప్రేమ సాగరా. అందరము నిలబడి 356వ కీర్తన సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా అనే కీర్తన క్వైర్ వారితో కలిసి దేవుని మార్గమై పాడుకుందాం. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనని సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా. బోధ చేయలేను వాదములకు పోను నాగవేళ నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంతవర సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. చోరులైన జారులైన చారులైన ఎవరైన ఘోర పాపులైన సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడను సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. ఆత్మశాంతి లేక తల్లడిల్లు వారలకు తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనని సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. మీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యం కొరకు స్తోత్రములు తండ్రి. మేము పొందిన రక్షణ అనేకులకు మేము చెప్పాలా, నాకు సాక్షులుగా ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యెరూషలేము యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యండి. అది మీ ఆజ్ఞ తండ్రి. దాన్ని మేము పాటించటానికి మీ కృపా కటాక్షమును మాకు దయచేయండి. ఈ సాయంకాలము నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినుటకు మాకిచ్చిన భాగ్యము కొరకు స్తుతిస్తూ ఆశతో వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి. ఈ కూడికకు రావాలని ఆశపడి రాలేకపోయిన బిడ్డలకు మీ చిత్తమైతే ఇంకొక అవకాశం దయచేయమని, మీ పరిశుద్ధ రాకడకు మమ్మల్ని సంఘాన్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెను కూర్చుందామండి. బైబిల్ వాక్య భాగాన్ని శ్రీమతి పిఆర్ ఎవాంజలిన్ చదువుతారు. కొద్ది సుదీర్ఘమైనటువంటి వాక్య భాగం. బైబిల్ చదివేటప్పుడు మీరు కూడా కలిసి చదవాలా. బైబిల్ చదివేటప్పుడు
నెమ్మదిగా చదివితే అది అర్ధబోరిక చూడటము కాకుండా నెమ్మదిగా బైబిల్లో చదివేటప్పుడు మనము కూడా చదువుకుంటూ ఉండాలి. కాబట్టి ఎవాంజలిన్ వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 22 వచనముల అది 42 వచనాలు ఆ అధ్యాయము. కానీ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 19 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 1 through 22 ఎవాంజలిన్ గారు మన కొరకు వాక్య భాగాన్ని చదువుతారు. నేటి దిన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 22 వచనం వరకు చదువుకుందాం. 19వ అధ్యాయము 1 నుండి 22 వరకు చదువుకున్నాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును భూతారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అందుకు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థనమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను
యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం తన విడికిల్లో దీవించింది. మహిమోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా దేవ, ఇదిగో నాయన ఈ సాయంకాల వేళలో ప్రభా మేమందరము నాయన మీ ఆలయంలో చేరి ఈ రీతిగా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు. మరి ముఖ్యంగా నాయన ఈ లెంట్ డేస్లో ప్రభా 5వ దినములో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నాయన మీ ఆలయంలో మీ వాక్యమును వినుటకు నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన మీరు యేసు నాయన మీరు మా కొరకు నాయన ఈ లోకమునకు వచ్చి ప్రభువా మీరు శ్రమపడి శిలువ మరణం పొందినంతగా మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని ఈ దినము నాయన మా ప్రియ సంఘ కాపరి ద్వారా మేము వినబోతున్నటువంటి నాయన వాక్య సందేశమును ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించి పడి వేడుకుంటున్నాను నాయన. తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం నాయన. మరి నాయన ఇంకా జరగనైనటువంటి ఈ 40 డేస్లో ప్రభా ప్రతి ఒక్కరూ ఈ రీతిగా చేరి వచ్చి నాయన మీ వాక్యమును నాయన సందేశమును చక్కగా విని నాయన వారు మీలో ఎదుగు భాగ్యం అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన ఆత్మీయంగా ఎదిగి మీ బిడ్డలుగా తీర్చబడి మిమ్మల్ని పోలి జీవించి ఈ లోకంలో నాయన వర్ధిల్లు భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి ఆధిపత్యం వహించి నడిపించి రక్షకుడును తమ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకొని మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందరి చేతులు బైబిల్ చూపించండి అందరూ. చాలా సంతోషము. కొన్ని మాటలు అక్కడక్కడ చదువుతాను, జాగ్రత్తగా వినాలి, చూడాలి. 19వ అధ్యాయము జాన్స్ గాస్పల్ చాప్టర్ 19. ఒక్కొక్క మాట చదువుతాను, ఒక ఉద్దేశంతో చదువుతున్నాను నేను. 19వ అధ్యాయము 3వ వచనం, ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి. ఊదా రంగు వస్త్రం, రాజవస్త్రం. యూదుల రాజా శుభము అని చెప్పి, యూదుల రాజా శుభము అంటున్నారు వాళ్ళు. తరువాత పైన భాగం ముళ్ళ కిరీటము ఊదా రంగు వస్త్రము, యూదుల రాజా శుభము. తరువాత 14వ వచనము, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు యూదులు ఇతనిని సమ్మరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు అంటున్నారు, మీ రాజును సిలువ వేయుదునా అన్నారు. తరువాత 19వ వచనం, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయుండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడెను కనుక యూదులలో అనేకులు దానిని ఆ మాటలను చదివిరి. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించినగా అందరం తల్ల వంచి ప్రార్థన చేద్దాము. దేవుడు మాట్లాడాలా మనతో.
ప్రార్థన చేయటం మనకు తెలియదు, బోధించటం కూడా తెలియదు. మన బోధకుడైన పరిశుద్ధాత్ముడు మాట్లాడాలా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. ప్రభువా మాతో మాట్లాడు, నీ సేవకుని వాడుకోనమని ప్రార్థన చేయాలా. ప్రేమగల మా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు. మీరే మాతో మాట్లాడాలా. ఈ బలహీనమైన బంక మట్టి పాత్ర ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. నీ సేవకుని మీ శిలువ రక్తధారలలో శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్ములను దర్శించమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మొట్టమొదట ఆయన మన మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురో వారి మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడున్నాడు ఆయన. నామం అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రాజు, ఆయన అభిషిక్తుడు, రాజు, దేవుడు, ఎమ్మానుయేలు, ఆయన మనతో ఉండేవాడు. వర్తమానములో యేసు భూతకాలములో రక్షకుడు మన కొరకు చనిపోయినాడు. క్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన భవిష్యత్తులో వస్తాడు. ఆయన ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మనతో ఉండే దేవుడు ఆయన. ఎక్కడుంటాడు? సర్వలోకములో ఉంటాడు. ఇన్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్, సర్వాంతర్యామి కాబట్టి. అయినా కూడా ఇప్పుడు ఆయన తన మహిమ శరీరముతో ఏం చేస్తున్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? బైబిల్ చూడాలా. రోమీయులకు రాయబడిన పత్రిక, రెఫరెన్స్ రాసుకోండి, ఎవరు రాసుకోండి, నేను నెమ్మదిగా చెప్తాను. రెఫరెన్స్ రాసుకోవాలా, ఇంటికి పోయి ధ్యానం చేయాలి. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేగాక మృతులలో నుండి లేచిన వాడును. ఏ మాట ఉందో నాతో చెప్తారా మీరు? మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన బిడ్డల కొరకు, అందరి కొరకు కాదు. ఇంటర్సెషన్, ప్రధాన యాజకుడిగా ఆయన ప్రార్థన, నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది నా ధైర్యం. ఈజ్ ప్రేయింగ్ ఫర్ మీ. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకంటే విశ్వాసుల కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. చాలా గొప్ప సంగతి. ఇక ఎక్కడ ఉన్నాడు తెలుసా? కొంతమంది ఇక్కడ యేసయ్యని ఇంకా హృదయంలో చేర్చుకోవాలా. వారి హృదయం ద్వారం దగ్గర ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమైన తలుపు తీసినాడలా తీస్తే, ఎవరైనా తీస్తే నేను లోపలికి వచ్చి అతడు నాతో, నేను అతనితో భోజనం చేస్తాము. అది చాలా గొప్ప భావగర్భితమైనటువంటి మాట. భోజనం అంటే అది తర్వాత వివరణలో చెప్తాను. హీస్ కాలింగ్ ఇండివిజువల్స్, సంఘమును కాదు,
సంఘం వెలుపల ఉన్నాడు, లేకపోతే ఒక సంఘం బయట, వాళ్ళు బయటకు నెట్టివేసినారు. యేసు ప్రభువుని శిరస్సుని బయటకు నెట్టినారు. జీసస్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ అండ్ నాకింగ్ ద డోర్. ఏమన్నాడు? ప్రతి అక్షరం బైబిల్లో జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమంటాడంటే ఎవడైనాను ఇండివిజువల్స్. He was standing outside the church, but he was calling the individuals. ఇప్పుడు కూడా ఇంకా హృదయములో ప్రభువుని చేర్చుకొనని వారి కొరకు ఆయన ఇప్పుడు బయట నిలబడి ఉన్నాడు. ఈ కూడికలో నువ్వు ఆయన చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇది నీకు ఆఖరి అవకాశం కావచ్చు. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేసినప్పుడు అది వానికి ఆఖరి అవకాశము. Preacher must preach as if that is the last sermon. ఆఖరి ప్రసంగం చేయాలా నేను? అది ఎస్ఐ రావచ్చు, నన్ను తీసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ వాళ్ళు కొంత రాకపోవచ్చు, నెక్స్ట్ వీక్ ఆర్ రేపు రాకపోవచ్చు నేను ప్రసంగం చేసినప్పుడు. ఎప్పుడు ప్రసంగం చేసిన సేవకుడు అది ఆఖరి ప్రసంగం అని చేయాలా? ఇది ఆఖరి ప్రసంగం నాకు మీకు కూడా. కనుక యేసు ప్రభు హృదయ ద్వారమున నిలబడ్డాడు. ఆయన తడుతున్నాడు, తెరవండి. మనకు బాటలదు కదా, హృదయమనేడు. మీరు పాడొద్దు, నేను పాడతా. నేను ఒక్కొక్క మాట పాడతా. హృదయమనేడు తలుపునొద్దా యేసునాథుండు. హృదయమనేడు తలుపునొద్దా యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని. అతడు ఎంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. తెలుస్తున్నాడు ఆయన, దయతో పిలుస్తూ ఏడుస్తున్నాడు. నువ్వింకా ప్రభువుని బ్రతుకుల్లోకి చేర్చుకోకపోయినట్లయితే ఈ రాత్రి చేర్చుకో. బ్రతిమలాడుతున్నాడు ఆయన. హీఈస్ బెగ్గింగ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన, సృష్టికర్త ఆయన అడుగుతున్నాడు. బెగ్గింగ్ అన్నమాట. ఒక భక్తుడు రాసినాడు, హీఈస్ బెగ్గింగ్ యాజ్ అ రాయల్ బెగ్గర్. రాజు ఆయన రాయల్ బెగ్గర్, హీఈస్ బెగ్గింగ్. మహారాజు అయినా కూడా, ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం ఆయనకి. హీ లవ్స్ యూ సో మచ్. రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు కదా. నువ్వు ఆయన చేర్చుకుంటే ఆయన వచ్చినప్పుడు మనం కూడా పరలోకానికి పోతాం. ఆల్ పవర్ ఈజ్ గివెన్ అంటు మీ. యేసు ప్రభు ఆఖరి మాటలు చాలా చాలా ప్రశస్తమైన మాటలు. ది లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్. ఈ వచనాలు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆఖరి మాటలు, తన 11 మంది శిష్యులతో మాట్లాడిన మాటలు. ఏం మాటలు అవి? చూద్దాం ఒకసారి. 28వ అధ్యాయము. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాలా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని
వారితో చెప్పాను, మనతో కూడా చెప్తున్నాడు. మనతో అంటే ఆయన శిష్యులతో, నిజమైన శిష్యులతో ఆయన చెప్తున్నాడు. నువ్వు ఆయన శిష్యుల్లో ఉన్నావా? ఆర్ యూ ద వన్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఉన్నావా నువ్వు? ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒలీవ కొండ మీద 11 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. సర్వాధికారం ఎలాగొచ్చింది ఆయనకి? ఎప్పుడు అధికారం ఉంది ఆయనకి, కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు అధికారమును ప్రక్కన పెట్టి వచ్చున్నాడు ఆయన. అది అధికారము పక్కన పెట్టి అయినా కూడా ఆయన ప్రతిదీ కూడా ఈ లోకంలో చేసినది తండ్రి మీద ఆధారపడి చేసినాడు. ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ డిపెండెడ్ అపాన్ హిస్ ఫాదర్. పునరుద్ధరణ తర్వాత అధికారం మరలా తండ్రి ఇచ్చినాడు. కుమారుడు, ఇదిగో అధికారం అంతా నీకు ఇస్తున్నాను. ఆల్ పవర్. ఏమిటండి ఈ మాటలు? పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎందుకు అధికారం ఇది? ఏమి చెయ్యాలి అధికారముతో? ఆయన ఏం చేసుకుంటాడు అధికారము? ఒక పని ఉన్నది. ఏమిటా పని? సమస్త జనులను శిష్యులుగా చేయాలా. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ టాస్క్, రెస్పాన్సిబిలిటీ. సమస్త జనులు కావాలి, కోటాను కోట్ల మంది. ఐ వాంట్ ఆల్ పీపుల్ టు కమ్ టు హెవెన్ బికాజ్ దే ఆర్ ఆల్ మై చిల్డ్రన్ అండ్ మై సన్ హ్యాస్ షెడ్ ప్రెషస్ బ్లడ్ ఫర్ ఆల్ ది పీపుల్. చాలా పెద్ద పని అది. Make all people my disciples. That is the great commission given by King Jesus to his chief ministers. I call them chief ministers. All 11 apostles are the chief ministers. ఆయన రాజు అయితే మరి ఈయన మంత్రులు కదా. అవును, ఒప్పుకుంటావా? అవును, ద చీఫ్ మినిస్టర్స్, ప్రధాన సేవకులు వాళ్ళు. మినిస్టర్ అంటే సేవకుడు అని అర్థం. వారితో మాట్లాడుతున్నాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడింది కాబట్టి వెళ్ళండి, గో, మీరు వెళ్ళండి. ఇక్కడ కూర్చోకూడదు, 4 గోళ్ల మధ్య. గో, go. Gospel means go. Without going there is no gospel preaching. ఎక్కడికి వెళ్ళాలా? నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు అక్కడికి వెళ్తున్నావు నువ్వు. ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ ఎ మిషనరీ. ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ ఎన్ ఎవాంజలిస్ట్. గాడ్ ఈస్ సెండింగ్ యూ టు బి ఎ మిషనరీ, ఎవాంజలిస్ట్ ఇన్ యువర్ వర్క్ స్పాట్. అక్కడ నువ్వు, నీ పని ఉంది. మేమందరం వెళ్ళలేము, కానీ మీరు వెళ్ళగలరు. ఆయన శిష్యులకి ఈ సమయంలో నీవు ఆయన శిష్యులలో ఒక్కనిగా ఉన్నావా? లెట్ us examine ourselves. పరీక్ష చేసుకుందాము. నీవు ఆయన శిష్యురాలుగా ఉన్నావా? యేసుప్రభు పిలిచాడు కదా, శిష్యులు పిలిచినాడు ఆయన. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. నా వెంబడి రండి, యు ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి మీరు. వెంటనే, తెలుసు మీ అందరికీ ఈ మాటలో చూడనవసరం లేదు, వెంటనే వారు తమ వలలు విడిచి యేసును వెంబడించరి. Immediately they left the nets, they left the business. వదిలిపెట్టినారు బిజినెస్, చేపల బిజినెస్ వదిలిపెట్టినారు. శిష్యుడు అవ్వాలంటే
నేను వాక్యం లోతుగా పోతున్నాను, వదిలిపెట్టాలా? మన బ్రతుకుల్లో ఆయనకి ఇష్టమైన వాటిని వదిలిపెట్టాలా? పుచ్చగోళ్ళు వదిలిపెట్టిన అవసరంలే. అది దేవుడు ఇచ్చాడు మీకు బ్రతుకు తెరువు కోసం. He need not resign your jobs, leave your jobs. ఏం వదిలిపెట్టాలా? నీ బ్రతుకులో కొన్ని అలవాట్లు వదిలిపెట్టాలా? లోకమును వదిలిపెట్టాలి. లోకాశ, ధనాపేక్ష అవి ఉన్నప్పుడు సేవ చేయలేము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. పదవి, వ్యామోహము ఇవన్నీ వదిలిపెట్టాలి. నువ్వు సేవకుడిగా రావాలా? దాసుడిగా రావాలా? దాసుడు. బానిసగా రావాలా? దాసుడు అనే మాట గ్రీకు భాషలో బానిస. యు హావ్ నో ఫ్రీడమ్. నిన్ను ఏర్పాటు చేసిన ఆయనకి నమ్మకంగా ఉండాలా చనిపోయేంత వరకు. ఏం ఆస్తులు ఉండకూడదు. బానిస అంటే విడిచి నన్ను వెంబడించండి వదిలిపెట్టినారు. జీవితకాలం ఆయన వెంబడించినారు. నెవర్ వెంట్ బ్యాక్. యూదా వెళ్ళిపోయాడు పాపం. ధనాపేక్ష వెంబడించలేరు. ధనాపేక్ష ఉంటే డబ్బు ఆశపడ్డాడు, దొంగతనం చేసినాడు అన్నాడు యోహాను సువార్తలో. దొంగిలించుచుండెను. హి వాస్ స్టీలింగ్ గాడ్స్ మనీ. వదిలిపెట్టలేకపోయినాడు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉంటూ కూడా వెంబడిస్తున్నావు నువ్వు బిడ్డ? ఇఫ్ యు వాంట్ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పల్, వెంబడించాలంటే కష్టం. లాజిక్ మాట్లాడుతున్నాను. ప్రభువుని వెంబడించాలంటే కొన్ని వచనాలు చూద్దాం బైబిల్లో. లూకా సువార్త 9వ అధ్యాయం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 9. లూకా సువార్త 9వ అధ్యాయం 23. అందరితో అంటున్నాడు ఈ సమయం. అందరితో అంటున్నాడు, క్రైస్తవులతో అంటున్నాడు, ప్రతి ఒక్కరితో అంటున్నాడు. అందరితో ఇట్లు అనేను, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము. ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ క్యారీ ద క్రాస్. ఏం సిలువ? యేసయ్య సిలువ కాదు, ఎవరు మైలేరు. అది నా సిలువ నాకుంది, నీ సిలువ నీకుంది. ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్, ఇఫ్ యు డిసైడ్ once for all to follow Jesus Christ, he will give you a cross. ముఖేష్ క్రాస్ వేరు, అషర్ క్రాస్ వేరు, నా క్రాస్ వేరు, ఒక్కొక్క క్రాస్ వేరు. నా బరువు, నాకు కొంచెం పెద్ద బరువు, మీకు కొంచెం చిన్న బరువు, నీ పెద్ద సేవ కదా, నా బరువు వేరు. సిలువ మోయలేనటానికి లేదు. ఎవరు ఎంత మోయగలరో ఆయనకి తెలుసు. కనుక సిలువ మోయాలా, సిలువ ఎత్తుకొని వెంబడించాలా. ఫాలో జీసస్. ఇట్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి బైబిల్లో. సిలువ అంటే ఏమిటి? శ్రమలు. శ్రమలు రావాలా, క్రైస్తవులకు రావాలా. సిలువ అంటే శ్రమలు కదా. మరి యేసయ్య అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దట్ ఈస్ ద క్రాస్. అవసరము. ఎవడైనా నిందిస్తే, చెడ్డ మాటలు అంటే, కష్టాలు పెడితే సంతోషపడాలా? కష్టం అది. నేను అడుగుతా, నేను ఎట్లా సంతోషపడా నాకు నేర్పించంట. నేను యేసయ్యని కష్టాలు వచ్చినప్పుడు నాకు టీచ్ మీ. నాతో అంటాడు, పాట పాడుకో అంటాడు, పాటలు రాసుకో అంటాడు. పాటలు రాస్తే చాలా. నా పాటలు ఆల్మోస్ట్ ఆల్ మై సాంగ్స్ ఐ కంపోజ్ వెన్ ఐ వాజ్ ఇన్ సఫరింగ్స్. సంతోషించాలా?
చాలా పాటలు. శ్రమలు రావాలి. ఎందుకంటే తెస్సలోనికే పత్రిక మొదటి పత్రిక, పాల్స్ ఫస్ట్ ఎపిజల్ టు ద చర్చ్ ఎట్ థెస్సలోనికా. పాల్స్ ఫస్ట్ ఎపిజల్ టు ద చర్చ్ ఎట్ థెస్సలోనికా. అది 3వ అధ్యాయము. చాలా పెద్ద వచనం అది, కానీ నేను చదువుతున్నాను. 3:2 నుంచి 4లో 1-2 కింద నుంచి 2వ వరుసలో, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారము. శ్రమల కొరకు క్రైస్తవుడు నియమించబడినాడు అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? క్రైస్తవ విశ్వాసి శ్రమలకు యూఆర్ అపాయింటెడ్ టు సఫర్. దట్స్ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. శ్రమలు అనుభవించుటకు నియమించబడి ఉన్నాము. తెలుగులో చాలా బాగా రాసినారు. నేను ఇంగ్లీష్ తర్జుమా నాకంత తృప్తి లేదు, బట్ తెలుగు రెండరింగ్ ఇన్ ఎక్సలెంట్. శ్రమలు తప్పించుకున్నావు, తీసేయి, కష్టాలు తీసేయ్యా. దేవుడి సెలవు లేకుండా విశ్వాస గురించి మాట్లాడుతున్నాడు. దేవుని సెలవు లేక తల వెంట్రుక కూడా రాలేదు. Everything with God's permission. Even devil cannot touch God's child without God's permission. యోబును తాగటానికి సాతాను సెలవు తీసుకొని పోయినాడు. He has no right to touch God's children because we are purchased with the precious blood of Jesus Christ. చెయ్యి వేయటానికి అధికారం లేదు. అంత భద్రత, సెక్యూరిటీ మనకుంది. Because we are God's children. శ్రమలు రావాలా? శ్రమలు రావాలంటే ఏం చేయాలా? ఎవరు అడగరు కదా. శ్రమలు రావాలంటే ఏమి చేయాలి? అడుగుతారా? ఎవరు అడగరే. అడిగితే చెప్తాను నేను. సిలువ అంటే శ్రమ. శ్రమ. యేసయ్యని వెంబడించాలని సిలువ ఎత్తుకోవాలా? శ్రమలు రావాలంటే ఏం చేయాలా? జవాబు ఉంది బైబిల్లో. యాకోబు పత్రిక ముందు తిమోతి పత్రిక చూద్దాం. తిమోతి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, క్రీస్తు యేసునందు, రాసుకుంటున్నారా? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నువ్వు క్రీస్తు యేసులో భక్తితో ఉండాలంటే హింస పొందాలంటే, భక్తిగా ఉండాలంటే హింస పొందాలా? చెప్తున్నాడు కదా పౌలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించేవారు అందరూ హింస పొందుతారు. సద్భక్తి ఉండాలంటే హింసలు రావాలి, వస్తవి. సద్భక్తి. ఇప్పుడు చూద్దాం సద్భక్తి అంటే ఏమిటో. లాజిక్ అన్నమాట. ప్రభువుని వెంబడించుట, శిలువ ఎత్తుకొని వెంబడించుట, శ్రమలు అనుభవించుట, తరువాత భక్తితో జీవించుట. ఇప్పుడు తర్వాత ఏంటంటే, యేసు ప్రభు ఆయన శ్రమల్లో మనం పోయేటప్పుడు భక్తిగా ఉండాలా? క్రైస్తవుల భక్తి ఏమిటి? భక్తి అంటే నాకు నేర్పిన నిర్వచనం ఏంటంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నట్టు జీవించడము భక్తి. We have to live as if our Lord Jesus is watching me. నా మాటలు వింటున్నాడు, నా కార్యాలు చూస్తున్నాడు అని బ్రతకటమే భక్తి. నాకు నేర్పిన నిర్వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. చూస్తున్నారా బైబిల్? చెప్పటం కష్టంగా ఉందా? పేజీలు తిప్పటం. 26వ వచనము, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక
తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను అని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మరలా చదివేదా? ఎవడైనను నోటికి కళ్ళెము నిష్ప్రకారంగా మాట్లాడకూడదు. భక్తి అంటే జాగ్రత్తగా మాట్లాడాలా, నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. భక్తి అంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడును అని అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి లేదు. 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలా. చేస్తున్నారా? మీ పాలెములో ఉన్నారే దిక్కులేని వాళ్ళు, దిక్కులేని వాళ్ళు, దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్ల విధవరాండ్రు, వారి ఇబ్బందులు పరామర్శించాలా. పరామర్శించటం అంటే వెళ్ళి చూడాలా, సహాయం చేయాలా. మంచి సమరయుడు వెళ్ళాడు కదా, దగ్గరకు పోయి చూసినాడు. భయపడాల, దొంగలు కొట్టొచ్చు ఆయన కూడా. దిగాడు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళి పరామర్శించినాడు. అది భక్తి అంటే. ఇష్ట ప్రకారంగా మాట్లాడి ఎవరిని లెక్క చేయకుండా నీవు, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, అది భక్తి కాదు. భక్తి కాదు. థింక్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి. నేను క్రీస్తు యేసు మనస్సును మనం అంటే క్రీస్తు యేసు మనస్సు అంటే ఏంటి క్రీస్తు యేసు మనస్సు నాకు నేర్పించినాడు ప్రభువు. నేను అడుగుతాను ఆయన్ని, క్రీస్తు యేసు మనస్సు తీసుకెళ్ళి క్రీస్తు యేసు మనస్సు అంటే ఏమిటి? ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫిలిప్పీ పత్రిక ఏమిటి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4లో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఇతరులు అది క్రీస్తు మనస్సు. ఎందుకు ఆయన సింహాసనాసీనుడు కోటాన కోట్ల దూతల చేత పరిశుద్ధము ఎందుకు వచ్చినాడు? అదర్స్. హీ థాట్ ఆఫ్ అదర్స్. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ చర్చి వదిలిపెట్టినాడు, బీదల మధ్యకు పోయి సేవ చేసినాడు విలియం బూత్ గారు. అంత సాల్వేషన్ ఆమె బీదల్ని కటాక్షిస్తారు వాళ్ళు. ఏమిటి వాళ్ళ స్లోగను? సూప్ సాల్వేషన్. సూప్ సాల్వేషన్. మొదట సోప్ శుభ్రంగా ఉండాలి శరీరాలు, సూప్ ఆహారం పెట్టాలి, తర్వాత సాల్వేషన్. ఇవన్నీ చెప్పకుండా కాదు. మన మిషనరీలు చేశారు కదా, మన మిషనరీలు హాస్పిటల్, స్కూల్స్ పెట్టినారు, అది సేవ. ఆర్ఫనేజెస్ పెట్టినారు, హోమ్స్ పెట్టినారు. క్రీస్తు ప్రేమ. చనిపోయేటప్పుడు అడిగినారు విలియం బూత్, ఆఖరి మాట ఏమన్నాడు తెలుసా? వాట్ ఈజ్ యువర్ లాస్ట్ వర్డ్? కమాండర్, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ వర్డ్? అదర్స్, ఇతరులు అని చనిపోయినాడు. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సొంత ఇతరుల గురించి, అది క్రీస్తు మనస్సు. మన కొరకు చనిపోయినాడు ఆయన, తగ్గించుకున్నాడు నా కోసము. పశువుల తొట్టిలో, మన గ్రామం పోయిన ఆదివారము వాళ్ళకి పశువుల తొట్టిలో పెట్టినారు. ఆయన్ని తగ్గించుకున్నాడు ఇతరుల కొరకు. దట్ ఈజ్ మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థింక్ ఆఫ్ అదర్స్. ఈరోజు తిన్నారా లేదా? ఇంట్లో పని చేస్తారు, వారి పని వాళ్ళకి భోజనం ఉందా నా థింక్ చేయాలా? మన గృహంలో కష్టపడి పని చేస్తారు వాళ్ళు. థింక్ ఆఫ్ దెమ్. మిగిలిపోతే కాదు. కనీసాలు మా ముందుకు తినమంటాం, మేము లేటుకు వస్తామని. థింక్ ఆఫ్ దెమ్. ఇంట్లోనే వైఫ్ మస్ట్ థింక్ ఆఫ్ హర్ హస్బెండ్.
husband must think of his wife. అందుకే పెళ్లిలో చెప్తాను, నన్ను మంచి భార్యగా చెయ్యి, నన్ను మంచి భర్తగా చెయ్యి. మేక్ మీ లవింగ్ హస్బెండ్, మేక్ మీ లవింగ్ వైఫ్. అది నాకు మంచి భార్య కావాలా, మంచి భర్త ఎక్కడి నుంచి వస్తారు నువ్వు బాగా లేకుండా? నన్ను ప్రేమ గల భర్తగా చెయ్యి, నన్ను ప్రేమ గల భార్యగా చెయ్యాలి. అది అదర్స్, అది యేసయ్య మనసు. థింక్ ఆఫ్ అదర్స్, మన గురించి కాదు. భక్తి అది భక్తి. భక్తి ఉండాలంటే శ్రమలు పడాలా, సిలువ మోయాలా, వెంబడించాలా. వెంబడించాలంటే సిలువ మోయాలా. సిలువ అంటే శ్రమలు, శ్రమలు రావాలంటే భక్తిగా ఉండాలా. అప్పుడు దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు. అప్పుడు పిలుస్తాడు నిన్ను, గో అండ్ మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. అధికారం. నేను ఇక్కడ వెళ్ళే సంగతి ఇంకా చెప్పలా, నా ప్రసంగాల్లో చెప్తాను. ఎవరు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా? అపోస్తుల కార్యములో పునరుద్ధరణని క్రీస్తు బలహీనులైన తన సేవకుల ద్వారా రాజ్యమును విస్తరింపజేసినాడు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యులు వెళ్ళినారు, భూదిగంతముల వరకు వెళ్ళినారు. మీరు నిజమైన శిష్యుడు, శిష్యురాలైతే మీకు కూడా పని ఉంది. దేవుడే శక్తి పెట్టుకున్నాడు. ఎందుకు? ఆల్ పవర్. ఇండియాలో చెప్పాను కదా, 1.5 క్రిస్టియానిటీ. ఎందుకు? సిగ్గుకరము. ఎవరు ఆత్మలు సంపాదించడం లేదే. రాజ్య విస్తరణ అనగా ఆత్మలు సంపాదించుట. ఒక్క ఆత్మనైనా సంపాదించకుండా అసలు నువ్వు రాజ్యంలో ప్రవేశించవో లేదో పరీక్ష చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ అ ట్రూ సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ నాట్. అది యేసు ప్రభు రాజ్యం కొన్ని మాటలు చెప్తాను, నాకు ఇష్టము. ఐ నో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు సబ్జెక్ట్ అది, కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ అంటే యేసు ప్రభు ఏ కింగ్డమ్, మనవే కింగ్డమ్. ఆయన కింగ్, ఆయన రాజు, ఆయన రాజులకు రాజు. ఆ కింగ్డమ్ అంటే యేసు ప్రభువే రాజు, రాజ్యము. హీ ఈజ్ ఎవ్రీథింగ్. దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 2 verse 44. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44లో ప్రపంచం గురించి రాస్తున్నాడు. ద కింగ్ హ్యాడ్ ఎ విజన్. దర్శనం వచ్చింది. ఆ దర్శనములో 44 వచ్చి 2:40, ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యముకు ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యమును పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. రాజ్యాన్ని నేను పొందిన నా రాజ్యాన్ని. ఐ ఆమ్ అ సిటిజన్ అండ్ ఐ ఎమ్ ఆల్సో అంబాసిడర్ ఆఫ్ దట్ కింగ్డమ్. నేను రాకడ రాయబారి కదా, నా పేరు అడ్వెంట్ అంబాసిడర్. కడవరి దినాల గురించి చెప్పన్నాడు ప్రభు నాతో. ఐ మీన్ అడ్వెంట్ అంబాసిడర్, రాయబారి నేను. రాకడ రాయబారి. నాశనముకు ఆ రాజ్యమును పొందిన వారికి కాక మరి ఎవరికి చదువు. ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ ఆ రాజ్యము యుగ యుగములు నిలిచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారు పగలగొట్టగా తమరు చూచితిరే రాజా. దానియేలు అంటున్నాడు, ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది. నీ రాజ్యము కూడా నాశనం అయిపోదు రాజా. ఒక రాజు వస్తాడు, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఒకే రాజు.
రాజు ఆయన, సర్వభూతలమును ఆయన పరిపాలిస్తాడు. అది శాశ్వతమైన రాజ్యం. ఇట్ ఈజ్ అన్ ఇటర్నల్ కింగ్డమ్. ఎందుకు సువార్త ఆ రాజ్యంలో చేరలేదే చాలామంది? ఇక్కడ కూడా ఆత్మదేవుడు నాతో చెప్తున్నాడు, చాలామంది ఆ రాజ్యంలో లేరు. నువ్వు భ్రమపడుతున్నావు. సాతాను అబద్ధికుడు, మోసగాడు, నరహంతకుడు, ఈ చీటింగ్, డిసీవింగ్ యూ. నువ్వు ఇంకా రాజ్యంలో ప్రవేశించలా. నీకోదేమో నికోదేమస్ పెద్దోడు ఆయన, ముసలాయన, యూదుల అధికారి, బోధకుడు ఆయన, సన్నిగడ్డిని సభ సభ్యుడు, సుప్రీంకోర్టు 71 మంది వారిలో సభ్యుడు. నికోదేమస్ పాస్టర్ ఆయన, పెద్ద పాస్టరు. యేసయ్య అన్నాడు, నీకోదేమో నీవు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేవు. Unless you are born again, you cannot see the kingdom of God. Unless you are born again, you cannot see the kingdom of God. నువ్వు బోధకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, అనుభవజ్ఞుడు కావచ్చు, సన్నిహిత సభ్యుడు కావచ్చు, but you are not eligible to enter the kingdom of God and see the kingdom of God. సులభం కాదు. దేవుని బిడ్డలారా, నేను చూసినాము కదా, పుట్టక ముందే ఎంత ఆశ్చర్యం అండి. ఈవెన్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గబ్రియేలు దూత వచ్చినాడు, దేవుని యొద్ద నుండి పంపబడినాడు. ద మెసెంజర్ ఆఫ్ గాడ్, పరలోకపు తండ్రి పంపినాడు. ఇదిగో ఆ మరియమ్మ దగ్గరికి వెళ్ళు, హంబుల్ లేడీ ఆఫ్ నజరెత్. ఏమన్నాడు? లూకాసు వార్త ఒకసారి చదువుతాను. 1వ అధ్యాయం. యేసయ్య గురించి నాకు ఇష్టమైన మాటలు. హౌ ఐ లవ్ దీస్ వర్డ్స్. పుట్టకముందే ఆయన గొప్పవాడై, హీ షల్ బి గ్రేట్. పుట్టలా ఇంకా. సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చిన సింహాసనము. పుట్టలా ఇంకా. The angel was telling to Mary, mother of Jesus, సింహాసనం చూపిస్తున్నాడు. నీ కొడుకు కూర్చుంటాడమ్మా. ఎంత గొప్ప భాగ్యం. సింహాసనమును ఆయనకిచ్చును. 33లో ఆయన యాకోబు వంశస్థులను, యాకోబు కాదు అందరిని, సర్వలోకమును ఆయన ఏం చేస్తాడు? యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఈ మాట అందరూ చెప్పాలి నాతో, పెద్దగా చెప్ప. ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. For his kingdom there shall be no end. Eternal kingdom. దాంట్లో ఉండాలా? మంచిది, క్రిస్మస్ జరిపించుకోవచ్చు, శిలువ గురించి ధ్యానం చేయొచ్చు, మంచిదే. కానీ ఆయన వస్తున్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు రాజ్యంలో ఉన్నావా? ఆ రాజ్యంలో నువ్వు లేకపోతే నరకంలో ఉంటావు. యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ టెరిబుల్ ఫైర్, అగ్నిగుండం. నేను కమలాకర్ ఒక పాట రాసుకుని ఒక చరణం పాడి ప్రార్థన చేస్తా. మన బలమైన క్రీస్తుని అనంతరాజ్యము, మన బలమైన క్రీస్తుని అనంతరాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. ఆకర్షణ. అక్షయ రాజ్యమునియా రక్షకుడే నిన్ను పిలువా. అక్షయ అంటే నశించని రాజ్యం. అక్షయ రాజ్యమునియా రక్షకుడే నిన్ను పిలువా.
తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోదమా. మన బలమైన క్రీస్తుని అనంతరాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. కళ్ళు మూసుకుందామండి. లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. నువ్వు కొత్త జన్మ పొంది రాజ్యంలో ప్రవేశించాలి ఇష్టపడితే మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలా. నీ బతుకు మార్చుకోవాలి. యేసయ్య రక్షకునిగా అంగీకరించాలా. తనను ఎంత అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం, నీకు కూడా ఇస్తాడు అధికారం. ద పవర్ గాడ్ హెస్ గివెన్ టు జీసస్ విల్ ఆల్సో బి ట్రాన్స్మిటెడ్ టు అస్. ఆ రాజ్యంలో ఉండాలంటే నీ చేయి పైకి ఎత్తుతావు బిడ్డ. ప్రార్థన చేస్తాను. ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. సిగ్గుపడద్దు. ఎమాన్యుయల్ చేతులు పైకెత్తారు. అందరూ పైకెత్తాలా. Those who want to the entrance into the kingdom of God, eternal kingdom of God. Praise God. లేచి నిలబడండి మీరు. Please stand up in the presence of God. Those who want to be in the kingdom of God, లేచి నిలబడండి. యేసు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. God bless you. God bless you. God bless you. God bless you. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా మాటలకు శక్తి లేదు తండ్రి. నీ రాజ్యములో ప్రవేశించాలా, నీ నిత్య రాజ్యములో ఉండాలా. నీ రాకడకి బిడ్డలందరినీ సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, లోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మారుడములు క్షమించుము. మామూలైన శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో తన ప్రశస్త రక్తధారలు కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడ లేచి తండ్రి కుడి పార్శ్వములో విజ్ఞాపన చేయుచు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల కొరకు బహు త్వరగా రానయ్యన్న యేసు రక్షకుని కృప మన మధ్య సంచరించుచు ఈ ఆధ్యాత్మిక సత్యములు బోధించుచు ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నీ చిత్తమును ఎరిగి లోబడి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ఈ యొక్క సభలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనున్నట్లు ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా. ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా. అది కూర్చుందామండి. ఆహా మహాత్మా అశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా.
ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్ ప్రేమ సాగరా శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్య ప్రేమ సాగరా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణ చూపి ప్రేమ సాగరా కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య అన్న యేసు సిలువనాదు కన్నులు వెలిగించెనయ్యా ప్రేమ సాగరా గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి చిందెయేసు రుధిరము నా బండ వంటి గుండె కరుగా ప్రేమ సాగరా కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు కాలమెల్ల గడిచిపోయే సాలు నింక లోక బ్రతుకు మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగ ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ దరికి చేరితిన్ ప్రేమ సాగరా